Happy birthday to you. Happy birthday to you, Rishi. Happy birthday to you. May God bless to you. Rishi. Happy birthday to you. అన్నదమ్ములు ఎట్టుంది పాప తెప్పుకోండి. హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ కన్నా. అనే హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ తమ్ముడు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే విష్. థ్యాంక్ యూ. ఇటు చూడండి ఒకసారి, ఇటు చూడండి, ఇటు చూడండి, కెమెరాకి చూడండి, ఇటు చూడండి. ఇటు చూడండి. పాట పాడతా ఈరోజు అయితే మా రిషికి అయితే పుట్టినరోజు అండి. మీరు అందరూ విష్ చేయండి. మేమైతే విష్ చేద్దాం వచ్చాం. హ్యాపీ బర్త్డే. ఇటు చూడండి ఒకసారి అందరూ. పెట్టి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అని చెప్పాలి. హ్యాపీ బర్త్డే అన్నది ఇందులో ఇందులో పెట్టడానికి ఇల్లు కేక్ హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ నాన్న. తినమ్మా నాన్న. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. ఈరోజు అయితే నలుగురు పుట్టినరోజు అండి. మా రిషిది, అలాగే మా ఫ్రెండ్ రంగపురం ఫ్రెండ్ ఉంది కదండి, వాళ్ళ అబ్బాయిది, అలాగే మా ఆకాశమాని రాగలపల్లి తెలుసు కదండి, మొన్న వెళ్ళాం కదండి, వీడియో తీసాము అవన్నీది, అలాగే మా కోళ్ళదండి. నలుగురు పుట్టినరోజు అండి ఈరోజు. రిషి అలాగే మీకు తెలుసు కదండి, ఆకాశమానియా హ్యాపీ బర్త్డే అనియా మీరు చెప్పండి. మామియా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మామియా. బాబాయ్ హ్యాపీ బర్త్డే. గడ్డ నవీను హ్యాపీ బర్త్డే నాన్న. నవీనన్య హ్యాపీ బర్త్డే. నవీనయ్య హ్యాపీ బర్త్డే. నవీనే హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే వెంకటలక్ష్మి కోడలా. హ్యాపీ బర్త్డే వదిన.
హ్యాపీ బర్త్డే వదినా. హ్యాపీ బర్త్డే అంకలక్ష్మి. అంతే కదండి, అందరూ చెప్పేసాం కదా. ఈ నలుగురికి అయితే మీరైతే విష్ చేయండి అందరికీ, నలుగురికి. రిషి, ఆకాశమణ్య, వెంకటలక్ష్మి, నవీన్, నలుగురికి అయితే మీరైతే విష్ చేయండి. ఇంకా అలాగే ఈరోజు ఆగస్టు 10 ఎవరి పుట్టినరోజు అయితే ఉందో అందరికీ కూడా హ్యాపీ బర్త్డే. బాగా వస్తుందండి. ఏమండి, శుభలక్ష్మి, మన అబ్బాయి పుట్టినరోజు కాదు ఇవాళ ఆగస్టు 10. ఏమేం చేసానో చూపించినాయి. చూపించు. ఎవరెవరు చేశారో నువ్వు అడగరండి వంట. ఎవరెవరు చేశారు వంట? రంగపురం నా ఫ్రెండ్ ఉంది కదండి, నా ఫ్రెండ్ అక్క 5 నిమిషాల్లో వండేసింది ఇవన్నీ. ఏమేమి వండింది చూపిస్తానండి. అలా చేసిందా? ఇదిగోండి బిర్యానీ. ఎన్ని కేజీలు బిర్యానీ? 5 కేజీలు బిర్యానీ అండి. 5 కేజీలు బిర్యానీ చేసిందా వదినా? అంటే వాళ్ళ ఫ్రెండ్స్ 10 మంది ఉన్నారంట. అమ్మ మా ఫ్రెండ్స్ వస్తారా బిర్యానీ చెయ్యి అని అన్నాడు. అందుకని ఇంకా బిర్యానీ చేయించాను. చికెన్ ఎంత తెప్పించావు మరి? చికెన్ 4 కేజీలు అండి. 4 కేజీలు తెప్పించావా? సరిపోద్దిగా కూర? సరిపోద్ది. సరే, ఇంకేం చేశారు? ఇంకా మనందరికి ఇష్టమైన సాంబార్ అండి. సాంబార్ కాసావా? సాంబార్ నేనే కాసాను. మన యూట్యూబ్ ఫ్రెండ్స్ వంటలు బాగున్నాయి లేవు కామెంట్లో పెట్టమందరు. సరే అయితే వైట్ రైస్ ఉందా? ఉందండి, ఇదిగోండి వైట్ రైస్ సరిపోద్ది కదా? సరిపోద్దండి. వైట్ రైస్ అంతా తినరు కదా? ఎంత తినరు. సరిపోద్ది. సరిపోద్ది. ఈ 4 ఐటమ్స్ సరిపోతాయి అయితే? సరిపోతాయండి. ఓకే శుభలక్ష్యం అండి, ఈ 4 అయిపోయి ఇంకా పెరుగు చట్నీ చేయాలా? పెరుగు చట్నీ వచ్చాక పెరుగు తెస్తున్నారు కదండి. పెరుగు చట్నీ కూడా చేయాలా? వచ్చాక పెరుగు చట్నీ. సరే అది పెరుగు తెస్తాను నేను. పెరుగు చట్నీ కూడా చేసేది అయిపోద్దా? ఓకే. ఇదిగోండి పెరుగు చట్నీ. ఇందులో వచ్చండి. Hi guys, how are you? ఇందులోకి వచ్చే ఇందులోకి వచ్చే కూర్చో. లైక్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఈరోజు మా రిషి గారు పుట్టినరోజు భోజనం వేస్తున్నాడు. నీకేనమ్మా?
నీకమ్మ కోరేసుకో వేసుకుంటాం. నాన్న చికెన్ తింటలేదా అమ్మ తినకూడదు మరి జ్వరం వచ్చి జ్వరమా సరే దాదా ఎక్కడికి వెళ్ళావు నేను కడతాను అన్నీ వచ్చాడా రాగి కట్టినా కడుతుందా అన్నీకి రాగి కడతా అంటున్నాడు కడుకో ఏంటన్నా నడు నడు అక్కడ కూర్చో బాబు దగ్గర కూర్చో ఏదో ప్లేట్ అట కూర్చునే కూర్చుంటాడు. ప్లేట్ ప్లేట్ ఇదిగోండి పెట్టండి చికెన్ తినకూడదు మామూలు అన్న సాంబార్ అలాగే రాకుండా తమ్ముడు ఈ ఆకు తీసేసి తినా ఆకునాలు కాయ పండు బాబు అన్ని కాకి కడతాకి వెళ్ళనా వెళ్తాను రా బాబా రవినా బాబు చిన్న క్లాస్కి బాబు వచ్చాడు ఇది ఆగ కట్టుకోలే కట్టు ఇగో ఇగో అక్క అక్క ఇది గిటాయి సాయి అందరూ కొడుకు నిండుతానండి బిర్యానీ కావాలితే మళ్ళీ 2 సార్లు వేస్తున్నా హాయ్ చెప్పండి అందరూ ఒకసారి హాయ్ అండి కన్నయ్య. ఎవరెవరి పేర్లో చెప్పు కన్నయ్య ఎలాగుంది బాగున్నాయి కూరలు అన్నీ సాయి హర్ష శ్రీధర్ బాబు మామయ్య ఎలాగున్నాయి మామయ్య ఎలాగున్నాయి బాగున్నాను వాన వచ్చేస్తుందా రాఖీ కడతాకి వెళ్ళనా వెళ్తాను మాట్లాడమని బాగున్నాను బాగున్నాను సూపర్ ఉన్నాయండి వంటలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కూర్చోబడుతుందా ఇదిగో ఫోన్ ఏది ఆ క్లాస్ చేసి మన క్లాసులో ఏమంటారు ఇది పోయి నేను జాయిగా చేసిన నీళ్ళు చేయడం వెళ్ళిపోతాడు ఏమన్నా ఎత్తుకోండి మరి ఉన్నాడా అందుకే అంటాడు తిరిగిపోతాడు
బాగా ఇంకా చెప్పేస్తారు రిసిప్లే లేదు నాకు. ఈ బాబుకి హ్యాపీ అది చేస్తున్నాడు ఆవిడ బాబుడు ఆయన నేను సైన్ అన్యా సైడ్ లెస్ వెళ్ళాడు బాబు అని. అక్కడికే పాల్గొని అలావా వంటలు ఎలాగున్నాయి? బాగానే బాగున్నాయా? శుభ్రసం ఇంకెవరున్నారా భోజనం చేసేవాళ్ళ? ఇంకా మా నాన్న మా తమ్ముడు నువ్వు నేను. ఎలాగున్నాయి ప్రవీణ్? బాగానే నాన్న. బిట్టు ఎలాగున్నాయి? బాగానే నాన్న సిరి ఎలాగున్నాయి? బాగానే బాబాయ్. సరిపోతుంది చిన్న ఏం పేరు? రామ్ చరణ్. రామ్ చరణ్ వంటలు బాగున్నాయమ్మా? బాగున్నాయా? తినండి. ఊరెళ్ళి ఇప్పుడు వచ్చాడు ఊరెళ్ళాడా? అందుకే డైరెక్టర్లు వచ్చేది ఏ ఊరెళ్ళా అమ్మా? సాధారణ రాజారం వెళ్ళవా? హాయ్ అండి, ఈరోజు రక్షాబంధన్ కదండి, రాఖీ పండుగ. మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికి కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. మా తమ్ముడు వచ్చాడండి, నేను రాఖీ కడుతున్నాను. ఇదిగోండి రాఖీ, పాలకోవ తీసుకొచ్చాను మా తమ్ముడికి పెడదామని. నోరు తీపి చేయాలి కదండి రాఖీ కట్టాక. తమ్ముడు కడుతున్నాయి కూర్చో. తమ్ముడు థ్యాంక్స్ చెప్తాడు మా తమ్ముడు రాఖీ కట్టినందుకు. తమ్ముడు ఓ ఇంకా మా అన్నయ్య మా తమ్ముడు ఉన్నారండి. మా అన్నయ్య అంటే మా తమ్ముడు వాళ్ళ అన్నయ్య అండి. నేను ప్రతి సంవత్సరం కడతాను, ప్రతి సంవత్సరం నాకు చీర అయితే కొంటాడండి. ఇప్పుడు ఆ అన్నయ్య దగ్గర కూడా వెళ్తాను, అక్కడ కూడా వీడియో తీసి చూపిస్తాను. అలాగే మా తమ్ముడు కట్టేటప్పుడు కూడా చూపిస్తానండి. కట్టు వీడిగోండి మా అన్నయ్య ప్రతి సంవత్సరం నాకు 1000 రూపాయలు చీర అయితే కొంటాడు. రాఖీ పండుగ అదిగోండి మా వదిన, ఇట్రా వదిన, ఇదిగోండి రాఖీ స్వీట్లు తీసుకొచ్చాను. వారైపోయిన తాడు పర్లేదు తెంపే తర్వాత వారు ఉంటేనే అందంగా ఉంటుంది కదా. చూడమ్మా నగదు మొక్కదాన్ని కూడా పెట్టాను.
కురుకుండు ఇటు చూడు పాప. అవన్నీ నాకు 2 టమాటాలు తెచ్చాడండి. నోట్లో పెట్టు. ఆ చెయ్యి తీసి బయట చెయ్యి మన పడతారుగా. లేకమ్మా తీసుకో వచ్చేసాక అమ్మ ఎవరికి రెండేనా? రిషికి ఒకటి, ప్రవీణ్కి ఒకటి. తమ్ముళ్ళిద్దరికి కడతాకా? సరే కట్టు. అక్క ఇంకా ఈసారికి గాజు కొనుక్కో, వచ్చే సంవత్సరం చేరుకుంటాను. ఇప్పుడు అందరూ ఇలాగ వీడియో తెస్తున్నాను. ఎవరెవరికి తెచ్చా? చిన్నకి పెద్దని చిన్నానికి పెద్దానికి కడతావా? వంకడు కాకి అన్నని కాకి పెద్దని బాక్స్ పెట్టేసావా అమ్మా? తెచ్చి చెల్లి గాజు కొనుక్కోవా. శరణ్య చెల్లింగ గాజులు కొనుక్కో. శరణ్య పుచ్చుకో, కట్టినాడు పుచ్చు. గాజులు కొనుక్కో.
గాజులు సరే తమ్ముడు. నిన్న మా తమ్ముడికి మా కృష్ణానికి అలాగే మా తమ్ముడికి కట్టానండి. నిన్న రాఖీలు కట్టానండి. పగలైతే మా కృష్ణానికి అలాగే మా పండు తమ్ముడు కట్టానండి. మా తమ్ముడు నిన్న నిమ్మకాయలు కోసాడండి. నిమ్మకాయ మార్కెట్కి వెళ్ళి రావటప్పటికి లేట్ అయిపోయిందండి. మళ్ళీ నా వర్షం ఒకటి వచ్చేసింది. దానికి తగ్గట్టుగా కరెంట్ ఒకటి లేదండి. ఇంకా నేను రాఖీ కడతాకి వెళ్ళబడ్డప్పుడు కరెంట్ పోయిందండి. అందులో నేనైతే వీడియో అయితే తీయలేదండి. వీడియో తీసినా కానీ అది చీకటిగా వచ్చిందండి. అందులో నేనైతే వీడియో అయితే కట్టలేకపోయానండి. ఇదిగోండి మా తమ్ముడు రాఖీ కట్టినందుకు చేరుకున్నాడండి. ఫోటో తీయాలి.